20-30 ఆశ్చర్యపోనక్కర్లా. వీళ్ళు అవును. సొల్లి కబుర్లు ఏం చెప్తారంటే జగన్ అని చంద్రబాబు, చంద్రబాబు అని జగన్ ఇట్ట చెప్పు తిరుగుతారు. అవును. అవును. చచ్చేది మనం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సూర్య గారు కింద అయితే కొంత సబ్సిడీ మిగులుతుంది. ₹1,00,000 అన్నా, ఓ 70-80 వేలు అన్నా తగ్గుతుంది. అవును. 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 లేదు ఎంత అవసరమైతే ఏ బ్యాంకు లోనో తీసుకునైనా, పర్సనల్ లోనైనా తీసుకునైనా సరే ఇది పెట్టుకోవడం ఉత్తమం నన్ను అడిగితే. అంటే 2 కిలోవాట్లు 3 కిలోవాట్ల వరకు ఇందులో ఇస్తారు సార్. అంతకు మించి అయితే ఈ పథకంలో రాదు, మనం సొంతంగా వేయించుకోవాలి. దాంతో ఏం అంతే కదా? లేదండి, 300 యూనిట్లు అంతకు మించి రాదు. అంటే 200 నుంచి 240 యూనిట్ల వరకు వాడే వాళ్ళకి ఫ్రీ అవుతుంది అది ఇది అంతే, అనేది. అది కరెక్ట్. అది వాడే వాళ్ళు ఎంతమంది అని కదా. నేను అదే అంటున్నాను. ఇప్పుడు 200 యూనిట్లు అనేది చాలా ఇదైపోయింది కదా. ఇప్పుడు ఇవాళ మనము మధ్య తరగతిలో బాగా మార్పు వచ్చేసింది, లేబర్ లో కూడా మార్పు వచ్చింది. లేబర్ లో కూడా ఇవాళ రోజున ఫ్రిడ్జ్ వాడుతున్నారు, అవును, కలర్ టీవీ వాడుతున్నారు, మస్ట్ గా ఏసీలు కూడా ఉంటున్నాయి, ఏసీలు కూడా వాడుతున్నారు. మరి ఇవన్నీ వాడేటప్పుడు 240 అనేది చాలా నార్మల్ ఇవాళ. నార్మల్. అవును. అది వాడేవాళ్ళు నాకు తెలిసి 10% ఉంటారేమో 240 యూనిట్ల లోపు అనేది. 10 నుంచి 30% ఉండొచ్చు. అంటే కొన్ని స్లాబుల్లో ఇందులో చాలా వరకు 200 యూనిట్ల లోపు ఫ్రీ విద్యుత్ కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది కొంతమందికి. ఇప్పుడు ఎస్సీలో కొంతమంది ఇందులో ఒక పెద్ద మోసం ఉందండి ఈ సోలార్ దాంట్లో. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు నిన్న దాంట్లో కూడా వాళ్ళు ఈనాడు రాసిన దాంట్లో కూడా అవును మీరు వాడకం పోను టారిఫ్ అంటున్నాడు, కానీ పచ్చి అబద్ధం. బిల్లు ఎట్లా వస్తుందో తెలుసు.